అన్నయ్య ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? ఇదా అత్తయ్య కోసమని. పద. అత్తయ్య కోసమా అమ్మాయి కోసమా? నీకు చదవమంటే డౌట్స్ రావు కానీ ఇలాంటి డౌట్స్ బాగానే వస్తాయి. పద. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా. నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. కాసేపు అలానే ఉంటుంది. పోస్ట్ చాలా బాగుంది, ఫోటో తీస్తాను. ఏంటి నువ్వు చేస్తుంది? నేనేం చేశాను? పడిపోతుంటే పట్టుకున్నాను. అసలు నన్నెందుకు పట్టుకున్నావు? జాను, తనకేమన్నా చర్మ వ్యాధులు ఉన్నాయా? ఏమో మరి. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? లేకపోతే నేను పట్టుకోకపోతే ముందుకి పడి మూతిపళ్ళు రాలిపోయి బెబ్బె బెబ్బె అనేదాన్ని తోరి పళ్ళు వేసుకొని. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నేనే నీకోసం రాలేదు, నేను మా అత్తయ్య కోసం వచ్చాను. అత్తయ్య అత్తయ్య. జాను, నాకు బీపీ రేజ్ అవ్వకముందే మీ అన్నయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలి? వాడు వాడు ఈ ఇంటి అల్లుడు. నువ్వురా అల్లుడు. సరే అత్తయ్య. అల్లుడా? అల్లుడు అల్లుడా? రా అమ్మా, ఇక్కడ కూర్చో. అల్లుడా? కూతుర్నిచ్చావైన గారికి ఇస్తానే. వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తి మీద చల్లుకుంటాను. అర్థమైందా? అత్తయ్య, నీ కోసం అని స్వయంగా నేనే వండి ఈ స్వీట్ తీసుకొచ్చాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అత్తయ్య భలే ఉందిరా. బాగుందా? నిజంగా చాలా బాగా చేశాడే. ఇదిగో తించూడు. బాలేదు. తినకుండా బాలేదని ఎలా చెప్తున్నావు? చూస్తుంటేనే తెలిసిపోతుంది చండాలంగా ఉందని. అత్త, ఒక ప్లేట్ నిండా జిలేబీ, ఒక ప్లేట్ నిండా పచ్చగడ్డిని పెట్టి గుర్రం ముందు పెడితే గుర్రం రెండిట్లో దేన్ని తింటుంది? పచ్చగడ్డినే. అది గుర్రానికేం తెలుస్తుంది జిలేబీ టేస్ట్? అంటే నన్ను గుర్రంతో పోలుస్తున్నావా? గాడిదతో పోల్చినందుకు సంతోషించు. నీకుందిరా, అయిపోయావు. ఏం చేస్తావు? నిన్ను రోజు దెబ్బ తగులుతుంది. చేతులు అది ఇక్కడ పెట్టే. ఇది చాలు నీకు. నీకుందిరా. ఏవండి, ఇంతకాలం తర్వాత మనం మీ అక్కయ్య గారింటికి వెళ్తున్నాం కదండి. మిమ్మల్ని చూడగానే ఆవిడ చాలా సంతోషపడుతుందేమో. బావా బావా బావా. సుధాకర్, ఏమైంది? నువ్వేదో ఉత్తముడు అని చెప్పి మా అక్కనిచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడేమో ఎవరి మెడలోనో తాళి కట్టి ఎదురింట్లోనే కాపురం పెట్టావు. సిగ్గులేదా? సుధాకర్, మర్యాదగా మాట్లాడు. దేనికి వాళ్ళ మర్యాద? భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకున్నందుకా?